మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మనం ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. అదేం లేదండి. నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మొన్న 11 o'clock నేను క్లియర్గా చెప్పాను, తిరుమల పోయే వాళ్ళు ఎవరు ఆపరు, కానీ అక్కడ దర్శనం కావాలంటే మాత్రం టోకెన్ ఉండాలి అనేది చెప్పాను. నేను క్లియర్గా చెప్పాను. అది ముఖ్యమంత్రి గారు చూసుకుంటారండి, మనకి కమిటీకి ఏం సంబంధం. అది కమిటీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వస్తుంది. సార్ కొద్దిమంది చైర్మన్ గారు క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు.